ఏంద్రో తాటాకులు ఎత్తుకుపోతున్నారు ఏదో బలంగా పట్టినట్టున్నారా అనుకుంటున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ది నేచర్. అజీ అభిలాష్ గౌతమ్ ఏదో తీసుకొచ్చారు. యాంధ్రాది అని అడిగితే ఉండి చూపిస్తామని చెప్పి ఒక సరైన తలకాయ అయితే బయటికి తీశారు. దీన్ని కలవాలంటే మనకు తాటాకులు కావాలరా అని అభిలాష్ కి చెప్పాను. వాడు చూడండి ముళ్ళల్లో ఎట్ట గబగబా వెళ్ళిపోయి తాటాకులు అయితే ఎత్తుకొచ్చేస్తున్నాడు. ఇంకా మా సూర్యకి అయితే తలకాయలు కాల్చేది బాగా అలవాటంట, అందుకని చెప్పి ఆ తలకాయలో పుల్లగుచ్చాడు. తాటాకులతో సన్నగా మంట పెట్టి దాని చుట్టూరు అయితే కాలుస్తున్నాడు. ఒక పక్క కాలుస్తానే సూర్యకత్తి అయితే ఆ బొచ్చంతా గీకాడు నీట్ గా. ఈ పొట్టేలి చాలా ముదిరిది, అందుకే కొమ్ములు ఎంచుతుంటే కర్ర ఇరిగిపోతా ఉండదు. చాలా మందికి తలకాయ కాల్చేటప్పుడు ఆ చెవులు తినటం చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఇలా చెవులు తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా దాన్ని చాలా సేపు క్లీన్ చేసి పసుపుడు రుద్ది నీట్ గా అయితే కడిగాడు. ఇంకా అభిలాష్ ఆ తలకాయ తీసుకొని నేను కొడతా అని చెప్పి ఆ వారికి ఈ వారికి బొల్లిస్తున్నాడు. వాడికి ఎట్టగోయాలో కూడా పాపం అర్థం కావట్లేదు. ఇంకెలాగలా కష్టపడి రెండుగా తీశాడు. ఇప్పుడు మెదడైతే తీయాలా, అదే పెద్ద టాస్క్. ఇంకా వాడు ఎంతసేపటికి లాగకపోయేటప్పటికి వాళ్ళ తమ్ముడు వచ్చి లేరా అని చెప్పి ఒక లాగాడు, మొత్తం బయట వచ్చేసింది. ఈ బ్రెయిన్ మాత్రం చెదరకుండా తీసినాడు. ఆ ముక్క మీద కత్తేస్తుంటే ఎండు కట్టెల మీద మొండి కొట్టలు వేసినట్టే ఉంది. ఎట్టో కట్ట కష్టపడి మొత్తం అయితే ముక్కలు చేసి ఇచ్చేసా. అభిలాష బాగా లేరంటే అది ఎంత నా ఒక్కరంతా నాకు మా తమ్ముడికే చాలదని చెప్పాడు. కూరంతా వాళ్ళకి ఇచ్చేసాం. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.